12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె బలహీనతలో నుండి ఎవరు విడిపించలేకపోయారు. అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమెకు నయం అవ్వలేదు. బైబిల్ గ్రంథం ఆ వచనాలను మనం గమనిస్తే అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె తిప్పల పడిందని రాయబడి ఉంది. ఎందుకని తిప్పల పడింది? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తేనేమో ఒక మందు ఇస్తాడు, ఇంకో వైద్యుడి దగ్గరికి వెళ్తేనేమో మరొక మందు ఇస్తాడు, ఇంకో వైద్యుడి దగ్గరికి వెళ్తేనేమో పలానా రీతిగా ఉండమని చెప్తాడు. ఆమె అవి చేసి ఇవి చేసి అన్ని రకాలుగా ఆమె బాధపడి ఆమె తిప్పల పడినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో మనం ఎన్ని చూడట్లేదు. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆ వైద్యుడు కొన్ని సలహాలు ఇస్తాడు, ఇంకొక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆ వైద్యుడు మరొక సలహాలు ఇస్తాడు. ఇప్పుడు పాతవి చేయాలా కొత్తవి చేయాలా తెలియక మనిషి ఏదో ఒక రీతిగా ఏదో ఒకటి చేసి తిప్పల పడుతూ తనకున్న రోగం నుండి ఆరోగ్యాన్ని పొందుకోలేక బాధపడుతూ మనిషి లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఆమె కూడా అలాగే తిప్పల పడిందంట అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ ఆమె తనకున్న డబ్బంతటినీ వ్యయపరిచింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆమె తన జీవితంలో ఉన్న రోగానికి మాత్రం విడుదల మాత్రం చూడలేకపోయింది. కారణం అపవాది చీకటి ఆమెకు ఒక బలహీనతను కలుగు చేశాడు. అది రక్తస్రావం. ఆ రక్తస్రావం రోగంలో నుండి, ఆ చీకటి బలహీనతల నుండి ఆమెను విడిపించగలిగిన వాడు ఎవరు లేక నిస్సహాయమైన స్థితిలో కృంగిపోయి అలిసిపోయి ఆమె ఉన్నప్పుడు ఆమె ఒక వార్త వినపడింది. యేసుక్రీస్తు వారు వస్తున్నారంట అనే మాట వినబడిందండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వస్తున్నారని ఆమెకు వినబడిందో ఆమె హృదయంలో కలిగి ఉన్న పరిస్థితులన్నిటిలో నుండి ఆమెకు ఒక ఆశ పుట్టింది. ఏంటి ఆ ఆశ అంటే, యేసయ్య వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా చాలు నేను బాగుపడతాననే ఆశ. నిజంగానే యేసుక్రీస్తు వారు ఆమె వినున్నట్లుగానే ఆ ప్రాంతానికి వచ్చారు. బలహీనంగా ఉండి బాధించబడుతున్న ఆ స్త్రీ యేసు ప్రభు వారిని కలుసుకోవాలని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు వారు జనసమూహంలో పడి వెళ్ళిపోతా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకిందంటండి. ఇప్పుడు యేసు ప్రభు వారు వెనకమాల నుంచి వచ్చి వస్త్రపు చెంగును తాకింది అంటే యేసు ప్రభు వారి యొక్క నీడకామె వచ్చింది. ఆ నీడలో ఆమెకున్న బలహీనతలన్నీ పోయాయి. చీకటి ఉంది, గుప్పిట్లో మనం చీకటిని దాయొచ్చు. మనం గుప్పిడి మూసామనుకోండి, ఆ లోపల చీకటి ఉంటుంది. వెలుతురు దగ్గరికి ఎప్పుడైతే మనం వచ్చి ఆ గుప్పిడి తీసామో ఆ చీకటి పోయి వెలుతురు వస్తుంది. అలాగే నిజమైన వెలుగైన యేసుక్రీస్తు అపవాది చీకటి బంధకాల చేత బాధించబడుతూ కృషించిపోతున్న ఆమె జీవితంలో ఎప్పుడైతే యేసు వెలుగు ఆమె మీద ప్రకాశించిందో ఆమె బలహీనత ఏ చీకటైతే ఆమెను బాధిస్తా ఉందో రక్తస్రావం గల రోగము వలె ఆ రక్తస్రావం రోగం ఆమెలో ఉన్న చీకటి పోయింది. ఆమె స్వస్థత పొందుకుంది. క్రిస్మస్ పండుగ అంటే వెలుగు. మనం చూస్తాం, క్రిస్మస్ పండుగ వచ్చిందంటే షాపులకు లైట్లు పెడతారు, ఇళ్లకు లైట్లు పెట్టుకుంటారు, చర్చిలకు లైట్లు పెట్టుకుంటారు, ఇంటి ముందు నక్షత్రాన్ని వెలిగిస్తారు. అందులో వచ్చే ఆ వెలుతురు వారి కుటుంబ జీవితానికి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కారణం ఆయన వెలుగై ఉన్నాడు మానవ జీవితానికి. ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు లోకానికి. ఆయనే వెలుగు. ఆయన ద్వారా తప్ప ఏ వ్యక్తి అపవాది చేతిలో నుండి విడుదల పొందుకోలేడు. అందుకునే యోహాను తన పత్రికలో అంటాడు ఈ రీతిగా, అపవాది క్రియలు లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అన్న మాట అక్కడ రాయబడి ఉంది యోహాను మొదటి పత్రికలో. ఎవరైతే అపవాది చేత పీడించబడతా ఉన్నారో వారందరికీ వెలుగు కలుగు చేయాలని యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవడం జరిగింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, మీ కుటుంబాల్లో చీకటి అయిన అపవాది మిమ్మల్ని ఎలా పట్టి పీడిస్తూ ఉన్నాడో, రోగాల చేత బాధపడుతూ ఉన్నారా? కుటుంబంలో సమాధానం లేక బాధపడుతూ ఉన్నారా? నెమ్మది లేక బాధపడుతూ ఉన్నారా? ప్రశాంతత లేక బాధపడుతూ ఉన్నారా? మీ కుటుంబాల గురించి, మీ పిల్లల గురించి, మిమ్మల్ని గురించి మీకు ఆశ లేకుండా బ్రతుకుతున్నారా? అయితే ఒక ఆశ కలిగిన సమయం వచ్చింది. మీ మోడు బారిపోయిన జీవితాలు చిగురించగలిగిన పరిస్థితులు వచ్చాయి. అదే ఈ క్రిస్మస్ పండుగలో
నిజమైన వెలుగైన యేసు మీ కుటుంబాల్లో వెలిగించాలని, మీ జీవితాలను వెలిగించాలని, మీ పిల్లల బ్రతుకులు వెలిగించాలని, మీకు కలిగి ఉన్న పరిస్థితులని వెలిగించాలని యేసుక్రీస్తు వారు ఆశపడతా ఉన్నారు. ఆ వెలుగును నీ కుటుంబంలో నీకు ఆహ్వానించుకోగలిగితే. ఎంతకాలం చీకట్లోనే బ్రతుకుతావు? 12 సంవత్సరాలు చీకటిలోనే ఆమె బాధపడింది. చీకటి అయిన అపవాది వల్ల కలిగిన రోగంతోనే బాధపడింది. వెలుగు కిందకి ఎప్పుడైతే వచ్చిందో ఆమె రోగం పోయింది, ఆమె విడుదల పొందుకుంది, ఆమె సంతోషంతో తిరిగి వెళ్ళింది. ఈరోజు నీకు సంతోషం కావాలంటే, ఈరోజు నీకు ఆనందం కావాలంటే, ఈరోజు నీకు ఆరోగ్యం కావాలంటే యేసయ్య దగ్గరకు రా, ఆ వెలుగు కిందకి రా. నీ చీకట్లన్నీ పోతాయి. నిన్ను పట్టి పీడిస్తున్న చీకట్లన్నీ విడిచిపోతాయి. నీ కుటుంబాన్ని విడిచిపోతాయి. నీ పిల్లల్ని విడిచిపోతాయి. ఆనంద సంతోషాలతో నీవు నీ కుటుంబం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.